it's a freaking beast. It's a liter class, and liter class obviously they are powerful, and this thing నేను ఇంకా మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓన్లీ థింగ్ ఐ రిగ్రెట్ ఇస్ దీనిలో ABS ఉంటే మాత్రం మెంటల్ ఉండేది. బట్ యా, సమ్ టైమ్స్ ABS విల్ సేవ్ యూ, సమ్ టైమ్స్ ఇట్ విల్ కిల్ యూ, సమ్ టైమ్స్ నాన్ ABS విల్ సేవ్ యూ, సమ్ టైమ్స్ ఇట్ విల్ కిల్ యూ. సో అది డిబేటబుల్ టాపిక్, మనం దాని గురించి డీటెయిల్గా రామ్ కానీ. సో ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. సో బెటర్ టు మెయింటైన్ లో స్పీడ్స్ వీటిల్లో. అండ్ 1000cc ఈజ్ అన్ ఓవర్ కిల్ ఇన్ ఇండియా ఎనీ డే. 1000cc స్టిల్ ఓవర్ కిల్. మనకు అంత రోడ్స్ లేదు. 600cc మీరు గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ దీన్ని C మోడ్ లో పెట్టినప్పుడు దిస్ థింగ్ పర్ఫార్మ్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 600cc కేటగిరీ కాబట్టి ఐ కెన్ స్టిల్ యూజ్ ఇట్. అండ్ ఇది హీట్ కూడా 600cc లాగే అవుతుంది. అరౌండ్ 105 దాకా టెంపరేచర్ వెళ్తుంది. హెవీ ట్రాఫిక్ గట్టిగా ఉందంటే అప్పుడు 115, 114, 112 కి వచ్చేస్తుంది. అప్పుడు కూడా యాక్చువల్గా 108 వరకు వెళ్తుంది. బట్ చాలా ఇంటెన్స్ ట్రాఫిక్. ఎట్లా అంటే కదలలేకపోతుంది బైక్, అసలు గాలి కూడా ఆడట్లేదు. అంటే 115 వెళ్తుంది మ్యాక్స్, విచ్ 600cc ఆల్సో డస్. నా ఏప్రిల్ RS 457 కూడా అరౌండ్ 100, 105 చేసేది. ప్యారలల్ ట్విన్ 450cc. దిస్ థింగ్ ఇస్ 1000cc 4-cylinder bike. So it heats up way lesser than 10R or any other super bike. So the heat management is fantastic, even though it's a very very old bike. But Suzuki killed it in their R&D. Around I guess 190 produces tonnage power after full system exhaust and air filter. 190 bhp under your seat. Throttle rocket like a launch అయిపోయి ఇలా లిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రోడ్స్ మనవి కొంచెం ఇలా ఉంటాయి కదా, చిన్నగా ఇలా వెళ్ళినా కూడా ఈ స్పీడ్స్ యుల్ టేక్ ఆఫ్. సో ఇట్స్ బెటర్ టు మెయింటైన్ అ వెరీ డీసెంట్ స్పీడ్.